గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు నమోదు చేయించుకుంటారన్న ప్రకటనతో ఏలూరులో ఆయన అభిమానులు ఒకంత ఆనందాలకు గురవుతున్నారు. అట్లాగే వారు ఏలూరులోని బిర్లా భవన్ సెంటర్లో పండగ వాతావరణం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం అభిమానులతో ఉన్నాం, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఏలూరులో ఓటు హక్కు నమోదు చేయించుకుంటారనే వార్తలు వస్తున్నాయి, దీని మీద మీ స్పందన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయితీ గల నాయకుడు, ఒక నిబద్ధత గల నాయకుడు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేయగల ఒక సమర్థవంతమైన నిజాయితీ గల నాయకుడు. అది ఒక ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో ఇప్పటి వరకు ఓటున్న మా నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్గా, ఎందుకంటే రానున్న 2019 ఎన్నికల్లో జనసేనని ఈ ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేన పోటీ చేసే దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఓటు కోసం, అది కూడా ప్రత్యేకించి మా ఏలూరులో ఓటు నమోదు చేసుకోవడంతో మా ఏలూరులో ప్రజలందరికీ కూడా పట్టరాని ఆనందంగా, అభిమానులందరూ కూడా పట్టరాని ఆనందంగా ఉంది. ఒక ఎంతో మహోన్నతమైన వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మా ఏలూరు ఓటర్ కాబోతున్నందుకు మాకు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. అంత పట్టరాని సంతోషాన్ని సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారు ఏలూరులో పోటీ చేస్తారని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏలూరు నుండి పోటీ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఆయన పోటీ చేస్తే మీరు ఏ విధంగా మీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఏలూరు నుంచి పోటీ చేస్తే మా జిల్లా అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచే పోటీ చేయని కోరుకున్నాం. మాటలు కొనుక్కుంటాం, మాటలు జై పవర్ స్టార్. అయితే గతంలో చూసుకుంటే ప్రజారాజ్యం టైంలో ప్రజారాజ్యం చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఏలూరులో కానీ పశ్చిమ గోదావరి జిల్లా నుండి కానీ చాలా తక్కువ స్థానాలు, అంటే ఒక స్థానం మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తే జిల్లా నుండి ఎన్ని నియోజకవర్గాలు గెలుచుకుంటుందని మీరు భావిస్తున్నారు? అప్పటి ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఘనంగా ఉంది, ప్రతిపక్షం కూడా ఘనంగా ఉన్న ఆ సమయంలో అప్పుడు ప్రజారాజ్యం అతి తక్కువ సమయంలో ఎన్నికలకు వెళ్ళడంతో రాజకీయ అనైచ్ఛిక కారణం కానీ, రాజకీయ అనుభవం లేకపోవడం కానీ, గ్రామ స్థాయిలో పార్టీకి పటిష్టమైన పునాదులు లేకపోవడంతో కానీ వాళ్ళ జిల్లాలో ఒక సీట్ అయితే రావడం జరిగిందేమో. కానీ ఈరోజు 2 సంవత్సరాలు ముందుండగానే మా పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని పటిష్టం చేయదలుచుకున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏలూరులో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు నమోదు చేయించుకున్నారన్న ప్రకటనతో వీరిలో ఆనందాలు ఉప్పొంగాయనే చెప్పుకోవచ్చు. 15 నియోజకవర్గాల్లో 15కు 15 కూడా జనసేనకి అందించడానికి తామందరం ఎంతగానో కృషి చేస్తామని అభిమానులు చెప్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ, ఏలూరు.